ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల వంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు పరిశీలిద్దాం. ఈరోజు స్థిరవారం లేదా శనివారం, శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈరోజు విశేషం శ్రావణ శనివారం. ఈ సందర్భంగా పాటించవలసినటువంటి నియమాల గురించి శుభ శ్రావణంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రవణ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ షష్ఠి, రాత్రి 1:46 వరకు ఉంది. నక్షత్రం చిత్త, తెల్లవారుజామున 3:17 వరకు ఉంది. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం, కుజ సంచారం వృషభ క్షేత్రంలో, రవి సంచారం కర్కాటక క్షేత్రంలో, బుధ శుక్రుల సంచారం సింహక్షేత్రంలో, బుధుడికి వక్రస్థితి, కేతు చంద్రుల సంచారం కన్యా క్షేత్రంలో, శని సంచారం వక్రస్థితి, స్వక్షేత్ర స్థితి, కుంభక్షేత్ర స్థితి, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు గోచారపరంగా సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో కూడా అలజడి ప్రారంభమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత ఉంటుంది. వేగవంతమైనటువంటి కార్యక్రమాలు ఆకస్మికంగా ఆగిపోతాయి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు మాత్రం పొందగలుగుతారు. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. వ్యాపార రంగం వారు జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా మాత్రమే ఆర్థిక వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. విద్యార్థులకి విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాలు, విద్యలో అవగాహనతో కూడినటువంటి విషయాలు కొనసాగుతాయి. ఆర్థిక పరిస్థితి న్యాయవాద వృత్తి వారికి మెరుగవుతుంది. మంచి అవకాశాలు వ్యవసాయ రంగం వారికి మాత్రం లభిస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తప్పనిసరి. మానసిక ధైర్యం కొనసాగుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో కూడా అనుకూలత ప్రారంభమవుతుంది. మంచి నిర్ణయాలు మహిళలు తీసుకోగలుగుతారు. శారీరక శ్రమ అధికమవుతుంది. మానసిక ఉల్లాసం తగ్గుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి లాభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత ప్రోత్సాహకరం. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభించినప్పటికీ ఆలస్యంతో కూడినటువంటి విషయాలు పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో సమర్థత తగ్గుతుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. సంభాషణలు కటువుగా ఉండటంతో ఇతరులు ఆస్వాదించలేకపోతారు. క్రమశిక్షణ విద్యార్థులకి క్రమక్రమంగా పెరుగుతుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ఖర్చులు, సమస్యలు వెలుగులోకి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. సందిగ్ధ పరిస్థితులు వైద్య వృత్తి వారికి కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. సమస్యలు న్యాయవాద వృత్తి వారికి జటిలమవుతాయి. అనుచిత పరిస్థితులు క్రమక్రమంగా వ్యవసాయ రంగం వారికి నియంత్రించబడతాయి. క్రీడారంగం వారికి అనుకూలత గట్టి ప్రయత్నాలతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా మాత్రమే సులభతరం అవుతుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కార్యకలాపాల్లో కాలయాపన కొనసాగుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అవరోధాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాలలో కొనసాగుతాయి. జయాలు కూడా పొందగలుగుతారు.
అభివృద్ధి వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. సంకట పరిస్థితులు ప్రబలమవుతాయి. న్యాయవాద వృత్తి వారికి పోటీ పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి ఆధిక్యత తగ్గుతుంది. మనస్పర్ధలు మహిళలకు పెరుగుతాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు గృహపరంగా ప్రారంభించగలుగుతారు. అయినప్పటికీ సంతృప్తి లోపిస్తుంది. స్థిరాస్తి విక్రయాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తగ్గుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో సినీ రంగం వారు జాగ్రత్తలు వహించాలి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూలత ఆర్థికంగా లేకపోలేదు. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలను అధిగమించేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తతో కూడిన కార్యాచరణ తప్పనిసరి. మహిళలకు ప్రాధాన్యత ఆర్థికంగా పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. విద్యార్థులకి అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి కార్యకలాపాలు వృత్తిపరంగా చేపట్టేటువంటి అవకాశాలు ఆనందానికి దారితీస్తాయి. వైద్య వృత్తి వారికి సంక్షోభ పరిస్థితులు నియంత్రించబడతాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమర్థత ఆర్థికంగా పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. శుభవార్తలు వింటారు. వేగవంతమైనటువంటి నిర్ణయాలు అనుకూలంగా మారతాయి. క్రమశిక్షణ విద్యార్థులకి లాభిస్తుంది. మహిళలకు అత్యంత సంతోష వార్తలు ఇంపును కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి వృద్ధి చేకూరుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి అత్యంత అనుకూలం. ఆశించినటువంటి ప్రయోజనకారి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తాయి. అనిశ్చిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి దూరం అవుతాయి. సమర్థత పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు జటిలమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు మెల్లమెల్లగా పూర్తి చేయగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆధిక్యతతో కూడినటువంటి కార్యాచరణ వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కొనసాగించలేకపోతారు. ప్రత్యర్థులు బలపడతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఉన్నప్పటికీ అనుభవంలో వాటిని వెంటనే పొందలేకపోతారు. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. ఓర్పు, సహనం తప్పనిసరి. మహిళలకు తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. గృహ విషయాల్లో మనస్పర్ధలు పెరుగుతాయి. అనుచిత పరిస్థితులు ఆర్థికంగా కూడా కొనసాగుతాయి. వ్యాపార రంగం వారికి ఇబ్బందులు ఆర్థికంగా కొనసాగుతాయి. ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆర్థిక పరంగా కూడా చోటు చేసుకుంటాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో అనుకూలత క్రమక్రమంగా పెరుగుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలతని పెంచుతాయి. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. విజ్ఞతతో కూడినటువంటి కార్యాచరణ తద్వారా చేపట్టినటువంటి కార్యక్రమాలు విజయాలకి దారితీస్తాయి. సఖ్యత పెరుగుతుంది. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. బాధ్యతతో కూడినటువంటి నిర్వహణ తద్వారా విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఆరోగ్యం పదిలం. నూతన కార్యక్రమాలు మహిళలు ప్రారంభించగలుగుతారు. శక్తితో కూడినటువంటి కార్యాచరణ తద్వారా ఉత్తమ విజయ ప్రాప్తి చేకూరుతుంది. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. శుభవార్తలు వింటారు. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు.
ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉన్నప్పటికీ అంతిమంగా నెగ్గుకు రాగలుగుతారు. ఆకస్మిక వ్యయం విస్మయాలకి దారితీస్తుంది. క్రమశిక్షణ కూడా తగ్గుతుంది. వ్యవహారాల్లో అనుకున్నటువంటి సంఘటనలు సమస్యలుగా మారుతాయి. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారు మెల్లమెల్లగా చేపట్టగలుగుతారు. విద్యార్థులకి క్రమశిక్షణ పెరుగుతుంది. విద్యా అవకాశాలు చేజెక్కించుకునేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. మంచి కార్యక్రమాలు మహిళలు చేపట్టగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనిశ్చిత పరిస్థితుల నుంచి విముక్తి లభిస్తుంది. క్రీడారంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు కొనసాగుతాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలను అధిగమించగలుగుతారు. కాలయాపన కొన్ని విషయాల్లో కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా ప్రోత్సాహాన్ని పెంచుతాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆరోగ్యం పర్వాలేదు. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులకు విద్యాపరంగా లభిస్తాయి. మహిళలకు స్వతంత్ర నిర్ణయాల ద్వారా మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. వ్యాపార రంగం వారికి భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. నూతన ప్రయోగాలు వ్యాపారపరంగా ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాలను దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే భూ సంబంధిత వ్యవహారాల్లో చిక్కులు, సమస్యలు వెలుగులోకి వస్తాయి. మానసిక క్లేశాలు ప్రబలమవుతాయి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఉద్దేశాలు మంచివే అయినప్పటికీ ఇతరుల అపార్థం చేసుకునేటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. కార్యక్రమాల్లో విముఖత ఉంటుంది. విద్యార్థులకి మందత్వం పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు వ్యాపార రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం మహిళలు ఆర్థికంగా కొనసాగించగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ క్రీడారంగం వారు పూర్తి చేయలేకపోతారు. అనిశ్చితి ఆర్థికంగా వ్యవసాయ రంగం వారికి ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తే అభద్రతా భావం పెరుగుతుంది. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని సమస్యల్ని అధిగమించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆధిక్యతతో కూడినటువంటి విషయాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని సమస్యలను ఎదుర్కొనేటువంటి సమర్థత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కలిగి ఉంటారు. అభివృద్ధి మహిళలకు కలిసి వస్తుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. మంచి అవకాశాలు రాజకీయ రంగం వారికి లాభిస్తాయి. అనిశ్చిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి తగ్గుతాయి. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు న్యాయవాద వృత్తి వారికి పరిష్కరింపబడతాయి. వైద్య వృత్తి వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. రాజకీయ రంగం వారికి ప్రగతి కొనసాగుతుంది. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మెరుగైనటువంటి అవకాశాలు పొందటానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి అవరోధాలు, విఘ్నాలు తొలగిపోయి విజయాలు చేకూరాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి రావాలని, విద్యా అవకాశాలు సరైనటువంటి సమయంలో చేజిక్కించుకుని అనుకూలత సాధించాలని శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రావణ మాసం వెంకటేశ్వర స్వామికి ప్రీతిపాత్రమైన మాసం. శ్రావణ శనివారం సందర్భంగా గృహంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూజా మందిరంలో ఆ చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి ఆ చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి దీపారాధన చేయాలి. ఆ తర్వాత
వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కోసం ప్రత్యేకమైన దీపాలు వెలిగించాలి. బియ్యపిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి చలిమిడి దీపాలు తయారు చేసి ఆ చలిమిడి దీపాలు కూడా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి చిత్రపటం దగ్గర వెలిగించాలి. ఇలా మామూలు దీపారాధనతో పాటుగా శ్రావణ శనివారం వెంకటేశ్వర స్వామి దగ్గర పిండి దీపారాధన కూడా చేసినట్లయితే వెంకటేశ్వరుడి అనుగ్రహం కలిగి వివాహ సమస్యలు, ఆర్థిక సమస్యలు, గృహ సంబంధమైన సమస్యలు తొలగింపజేసుకోవచ్చు. అలాగే వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటానికి తులసి దళాలతో పూజ చేయటం, సువాసన కలిగిన పుష్పాలతో పూజ చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. వెంకటేశ్వర స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే తులసి మాలికతో వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి మంత్రజపం చేయాలి. ఇలా చేస్తే వెంకటేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే శ్రావణ శనివారం సందర్భంగా ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవటం, ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు చేయటం, ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజ చేయటం ద్వారా అన్ని రకాలైన శని దోషాలను తొలగింపజేసుకొని ఆంజనేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే శ్రావణ శనివారం సందర్భంగా శని దోషాలు తొలగింపజేసుకొని సంపూర్ణంగా శని భగవానుడిని ప్రసన్నం చేసుకోవటానికి శివారాధన కూడా విశేషంగా సహకరిస్తుంది. ఈశ్వరుడికి నల్ల నువ్వులతో పూజ చేసి శివ పూజ పూర్తయ్యాక ఆ నల్ల నువ్వులు గోమాతకు ఆహారంగా తినిపించడం ద్వారా శ్రావణ శనివారం సందర్భంగా శని దోషాలు తొలగింపజేసుకొని శివానుగ్రహానికి పాత్రలు కావచ్చు. డబ్బు లేకపోతే నిందకి గురైపోతావు. ఎంత డబ్బు అన్న ఆర్తి వద్దు, కానీ సంపాదించాలి, ప్రయత్నం ఉండాలి. ఆ ప్రయత్నం కూడా చేయకుండా ఒక్క రూపాయి సంపాదించకపోతే మాతా నిందతి, అమ్మ నిందిస్తుంది. నాభినందతి పిత, తండ్రి కొడుకుని చూసి సంతోషంగా ఎరా అని ఇలా వెన్నుపామ్మి తట్టడం. నాభినందతి పిత భ్రాతాన సంభాషతే, మేము కష్టపడి సంపాదిస్తాం, వీడొక్క రూపాయి తేడు, అన్నదమ్ములు మాట్లాడరు. భృత్యకుప్యతి, సేవకుడు చెప్పిన పని చేయడు, ఒక్క రూపాయి ఇవ్వలేవు కానీ పనులు చెప్తావా అంటాడు. భృత్యకుప్యతి నానుగచ్చతి సుత, తండ్రి గారి ఇంట్లోకి వస్తుంటే కొడుకు జలపాత్ర పట్టుకుని ఎదురొచ్చి నాన్నగారు కాళ్ళు కడుక్కోండి అనాలి, ఎదురు రాడు. నానుగచ్చతి సుత కాంతాపినా లింగతే, భార్య కూడా ప్రియమార ఆలింగనం చేసుకోదు. ఆఖరికి అర్ధప్రార్థన శంకయాన కురుతే సల్లాపమాత్రం సుహృత్. సుహృత్ అతను చాలా మంచి స్నేహితుడు, అతనేమి దోషభూయిష్టమైన నడవడి ఉన్నవాడు కాడు. కానీ అస్తమానం కనపడినప్పుడల్లా డబ్బు అడుగుతుంటే ఆయన మాత్రం ఎక్కడి నుంచి తెస్తాడు? అందుకని ఇట్నుంచి ఈ డబ్బు సంపాదించిన వాడు ఎడుతుంటే అట్నుంచి సుహృత్ మంచివాడైన స్నేహితుడు ఇలా వస్తుంటే వీణ్ణి చూసి పని లేకపోయినా ఇటు రావలసిన వాడు అటు వెళ్ళిపోతాడు. నకురుతే సల్లాపమాత్రం, ఏమాయి బాగున్నావా అని ఇలా చెయ్యి కూడా ఎత్తడు. నకురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖే. కాబట్టి ఓ స్నేహితుడా, డబ్బు సంపాదించు. డబ్బు సంపాదించనన్న మాట అనకు. యవ్వనంలో డబ్బు సంపాదించి తీరాలి. కాబట్టి తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాః. ఆ డబ్బు చేత లోకమునందు సమస్తమైన సుఖములు కలుగుతాయి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నీతి తప్పి సంపాదించవద్దు, అదే సమస్త దుఃఖములకు కారణమవుతుంది. కాబట్టి సంపాదించేటప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకో, నైతికమర్ధమార్జన శృణు సఖే, నీతిగా సంపాదించు, నీతి కొరకు ఖర్చు పెట్టు. ధార్మికంగా సంపాదించు, ధార్మికంగా ఖర్చు పెట్టు. ఈ ప్రవాహం ఉన్నదే అందుకే కరెన్సీ అంటారు. అది ఎప్పుడు కదిలిపోతుంటుంది, రావాలి వెడుతూ ఉండాలి. ఈ వచ్చి వెళ్ళే ప్రక్రియలో నువ్వు తరించిపోతావు. కాబట్టి తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాః. కాబట్టి డబ్బు అవసరం లేనివాడు ఎవరు లోకంలో? గృహస్థాశ్రమంలో డబ్బు యొక్క అవసరం లేకపోవడం అన్నది ఉండదు. అయితే ఇందులో మీరు ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. మహాలక్ష్మీ కటాక్షము అనేటటువంటి మాటకు అర్థం కేవలముగా డబ్బు ఒక్కటే అనుకుంటే పొరపాటు. ఎందుచేత అంటే లక్ష్మి అంటే లక్ష్యతే ఇది లక్ష్మి, ఆమె చూస్తుంది, మన చేత చూడబడుతుంది. ఎందుకు చూడబడుతుంది అంటే మా వంక చూస్తే బాగుండని చూడబడుతుంది.
ఆవిడ ఒక్కసారి నా వంక చూస్తే బాగుండు అని మనం చూస్తాం. ఆవిడ లోకములను ఇలా చూస్తుంటుంది. మరి అదేమిటి, ఆవిడ చూస్తుంటే నన్ను చూస్తే బాగుండని చూడడం ఏమిటి అంటే, ఆవిడ అంతటా చూస్తున్నా ఆవిడ చూపు నీ మీద పడలేదు. అది దరిద్రానికి కారణమైంది. అంతటా చూస్తూ నిన్ను చూడకపోవడం దరిద్రానికి కారణమైతే, అంతటా ఆవిడ చూడడం, అంతటా లక్ష్మిని నింపుతూ ఉంటుంది ఆవిడ. అందుకే అసలు కటాక్షము అంటారు. అందుకే ఆవిడ చూపుల చేత పోషిస్తూ ఉంటుంది. లక్ష్మి అంటే లక్ష్మ అని గుర్తుగా ఉంటుంది లక్ష్మి. ఈ భూమి ఉందనుకోండి, ఈ భూమికి లక్ష్మి ఓర్పు. ఈ భూమికి ఓర్పు లేదనుకోండి, మనందరం చెయ్యకూడదు ఎన్నో చేస్తూ ఉంటాం, అయినా భరిస్తోంది ఆ తల్లి. ఆ భరించగలగడం భూమికి లక్ష్మి. ఒక్కొక్క దాని యందు ఒక్కొక్క తేజస్సు. అగ్ని ఉందనుకోండి, పచనం చేయడం, కాల్చడం దాని లక్ష్మి. ఒక పొలం దగ్గరికి వెళ్ళారనుకోండి, మంచి పండిన పొలం దగ్గరికి వెళ్ళి ఒడ్డున నించున్నారనుకోండి, ఆకుపచ్చగా నిన్నటి వరకు ఉన్నటువంటి పంట ఇవాళ బంగారు వర్ణంలోకి మారి కంకులు ఇలా కొద్దిగా వంగి గాలికి ఊగుతున్నాయి అనుకోండి, ఆ బాగా పండి ఏపుగా ఉండి ఇక కోతకొచ్చినటువంటి ఆ పొలం, ఆ కంకులు వంగి ఉన్నటువంటి పొలం లక్ష్మి. ఓ చెట్టు బోలెడన్ని కాయలు కాసి కనపడింది అనుకోండి. ఒక వసంత ఋతువులో ఒక మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళారు. ఎన్ని కాయలో చెట్టుకి ఎటు చూసినా కాయలే. అబ్బా ఇన్ని కాయలో అన్నాం. అన్ని కాయలతో ఉన్న చెట్టు లక్ష్మి.